యూరప్ దేశం స్వీడన్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఒరెబ్రో నగరంలోని ఓ అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఫైరింగ్ జరిగింది. ఈ ఘటనలో అనుమానితునితో సహా 10 మంది చనిపోయారు. పలువురు గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. భారీ ఎత్తున భద్రతా బలగాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అంబులెన్సులు, అత్యవసర వాహనాలు మోహరించాయి. స్వీడన్ చరిత్రలోనే అతిపెద్ద భయంకరమైన ఘటన అని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు కారణమైన నిందితుడు గతంలో నేరస్తుడు కావచ్చని భావిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనకు ఒక్కడే పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఫైరింగ్ జరిపిన అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకున్నట్టు లోకల్ మీడియా చెబుతోంది. ఇది ఉగ్రదాడి కాకపోవచ్చని పోలీసులు అంటున్నారు. ఈ ఘటన సమయంలో క్యాంపస్లో చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. వారందరినీ పక్కనున్న భవనాల్లోకి తరలించారు. ప్రశాంతంగా ఉండే యూరప్ దేశంలో కాల్పులు జరగటం చాలా అరుదు. కానీ కొన్నేళ్ల నుంచి గ్యాంగ్ వార్లు పెరిగిపోతున్నాయి. దానికి తోడు అక్రమ వలసలు స్వీడన్కు తలనొప్పిగా మారాయి.